హాయ్ అందరికీ. ఇక్కడ నేను టిఫిన్‌లకి కుర్మా చేశాను. ఉల్లగడ్డ కుర్మా ఎంత బావుంటుందో. కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ అంతే. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఎవరికైనా నచ్చుతుంది. ఇది నేను పెళ్లి కాకముందయితే ఇది ఎలా చేయాలో కూడా తెలీదు. అసలు నేను ఎప్పుడూ తినలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ వారానికి 2 సార్లైనా ఈ కుర్మా చేస్తారు టిఫిన్‌కి. ఎలా చేస్తారో చూద్దాము. ఇక్కడ నేను పుదీనా కొద్దిగా, అల్లము, అలాగే వెల్లుల్లిపాయలు ఈ మాత్రం తీసుకోవాలి. ఒక హాఫ్ కిలో అలా ఉంటుంది ఉల్లగడ్డ. దానికైతే ఇది సరిపోతుంది. పచ్చి కొబ్బరి పేస్టు, ఇక్కడ ఉల్లగడ్డలు కూడా తొక్క తీసేసినాను. పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ. ఎర్రగడ్డలైతే ఒక 5 తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ ఈ అల్లంని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే చాలు ఫ్రై చేయడానికి. తర్వాత ఇదంతా ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. ఇక్కడ ఆలు కూడా అంటే ఉల్లగడ్డ కూడా కొంచెం మీడియం పీసెస్‌గా కట్ చేయండి. మరీ చిన్నవి కాదు, అలానే పెద్దది కాదు. ఈ సైజులో ఉంటే బావుంటుంది కుర్మాకి. ఇక్కడ టమాటా కూడా అంతేనండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ టమాటాలు మరీ ఎక్కువ అవసరం ఉండదు. ఒక 2 లేదా ఒక 3 వేయండి చిన్నవి. పెద్దవైతే ఒకటి ఉంటే సరిపోతుంది. మనము ఫంక్షన్స్‌లో తింటాం కదా! పరోటాకి లేదా చపాతీకి కుర్మా పెడతారు కదా! వైట్ కుర్మా. సేమ్ అదే ఇది. ఎలా చేశానో కూడా చూపిస్తాను ఈజీగా. ఇక్కడ ఆనియన్స్ కూడా నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా లవంగాలు, కొద్దిగా చెక్క, అలాగే 2 యాలకులు వేశాను. అవి ఫ్రై అయిన తర్వాత అల్లము, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా! అవి కూడా ఇందులో వేసుకొని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ అల్లం మాడకూడదు అసలు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. అలాగే పచ్చిమిర్చి కూడా, పచ్చిమిర్చి కొంచెం అంటే కొద్దిగా కట్ చేసి వేసుకోండి. లేదంటే అవి చిటపట అంటాయి కదా! అప్పుడు మనకే ప్రాబ్లము. అవి పడ్డాయి అనుకో కళ్ళల్లో అలా మండిపోతుంది. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఈ ప్రాసెస్ అంతా ఫ్రై అవ్వాలి అంతే, అస్సలు మాడకూడదు ఎక్కడ. అప్పుడే కలర్ కూడా మనకి నీట్‌గా ఇదే కలర్‌లో వస్తుంది కుర్మా. టేస్ట్ కూడా బావుంటుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. మిక్సీకి వేసేయండి అంతే. తర్వాత ఇక్కడ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పొటాటో ఉంది కదా! ఈ ఆలు ఇందులో వేసి కొద్దిగా సాల్ట్, అలాగే పుదీనా కూడా వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసి వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ పుదీనా అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బావుంటుంది కుర్మాకి. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ టమాటా ముక్కలు కూడా వేశాను. ఈ టమోటా అనేది మరీ మెత్తగా అసలు ఉడకకూడదు. ఒక ముక్కాలు భాగం ఉడకాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను. ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేయండి. ధనియాల పొడి వేసినప్పుడు కొంచెం సిమ్‌లో పెట్టండి. ఇక్కడ చూసారు కదా! ఆయిల్ కూడా కొద్దిగా సెపరేట్‌గా వచ్చింది. ఇందాక నేను అల్లము, ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేశాను కదా! అది పేస్ట్ చేశాను. అది కూడా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఇక్కడ కొబ్బరి పేస్ట్ వేశాను. ఇదంతా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేయండి చాలు. ఇక చూసారు కదా! ఈ విధంగా మనకు సాల్ట్ సరిపోయిందా లేదో కూడా చెక్ చేసుకోండి ఇప్పుడే. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఈ విధంగా ఉండాలి. మరి నీళ్ళగా ఉండకూడదు, అలానే చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. మూత క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి చాలు. ఇక చూసారు కదా! ఎంత బాగా వచ్చేసిందో. ఆయిల్ కూడా కొద్దిగా సెపరేట్‌గా వచ్చేసింది. టమాటా కూడా అంతేనండి. మరీ మెత్తగా ఉడకకూడదు. ఇక్కడ చూసారు కదా! ఇలా ఉండాలి. తినేటప్పుడు మధ్య మధ్యలో అది వస్తే టేస్ట్ బావుంటుంది. అంతేనండి, చాలా ఈజీ. ఉల్లగడ్డ కూడా బాగా ఉడికిపోయింది. అలా అంటేనే చాలు. బాగా మెత్తగా అయిపోయింది. ఇక్కడ చూసారు కదా! గ్రేవీ ఇలా ఉండాలన్నమాట. నీళ్ళగా ఉండకూడదు, అలానే చిక్కగా ఉండకూడదు. ఇది ఇడ్లీకి, చపాతీకి చాలా బావుంటుంది. ఇంట్లో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కూడా ఇది బావుంటుంది. టేస్ట్ చేయండి ఎప్పుడైనా చేస్తే. ఇక్కడ చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందో ఇడ్లీ కూడా. ఇడ్లీ కొలత కూడా నేను ఒక వీడియో తీశాను పిండి. కావాలంటే ఒకసారి చూడండి. ఇడ్లీ కుర్మా చేసినప్పుడు ఇంట్లో 3, 4 తినేవాళ్ళు కూడా 5 తింటారు. అంత ఇష్టంగా తింటారు. కుర్మా అంటే చాలు ఇంట్లో అందరికీ ఇష్టమే. ఎవరికైనా ఎప్పుడన్నా జలుబు ఎక్కువగా ఉన్నా కూడా సరే, కొంచెం అల్లం ఎక్కువ వేసి కుర్మా పెట్టండి అంటారు. అంత బాగా తింటారు ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది.